నమస్తే. ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఉస్మానియా ఆసుపత్రి లోపల అశోక్ సార్ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతున్నది. జాబ్ నోటిఫికేషన్స్తో కూడిన క్యాలెండర్ కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సో జస్ట్ ఇంతకుముందే పృథ్వీరాజ్ గారు అండ్ తెలంగాణ విఠల్ గారు నేను కలిసి ఆయన్ని పరామర్శించడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. సో దీక్ష విరమించాల్సిన అవసరం ఉంది, నోటిఫికేషన్ల కోసం పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి. సో మీరు దీక్ష విరమించి ఈ ప్రజాక్షేత్రంలోకి రండి, కొట్లాడదామన్న మేము చెప్పడం జరిగింది. సో మాట్లాడదాం. కలిసిన తర్వాత నా ముందు పృథ్వీరాజ్ గారు అండ్ విఠల్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? దున్నపోతు మీద వాన పడ్డట్టున్నది గవర్నమెంట్కు. ఇప్పుడు ఆయన దాదాపు 12 రోజుల నుంచి దీక్ష మీద కూర్చున్నాడు. ఇంతకుముందు కూడా గతంలో కూడా జరిగింది సేమ్ ఇట్లనే. గవర్నమెంట్ రాగానే 1 year లోపట్నే 2 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫిలప్ చేయలేదు కనుక మేము చేస్తాము, మేము నిరుద్యోగులకు అండగా ఉంటాము. మా మొట్టమొదటి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు, నిరుద్యోగులు లేకుంటే మేము అసలు గానే కాము, ఇదంతా నిరుద్యోగులు పెట్టిన భిక్ష అన్నట్టుగానే మాట్లాడాడు. ఇవాళ బిచ్చమేసిన వాళ్ళను, అధికారం పీఠంకు తీసుకొచ్చి కుసబెట్టిన వాళ్ళను, నిరుద్యోగులనే పట్టించుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పటికీ అంటే 1 year లోపల ఇస్తా అన్నవి ఇయ్యలేదు. వేసిన గ్రూప్ వన్లు కూడా మొత్తం తప్పుల తడక, అందరికి ఆగమాగం అవుతారు దాంతో కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ దీక్షలు చేసినా జనరల్ గవర్నమెంట్ ఎట్లా అంటే కొంచెం ఒత్తిడిలోకి లోనయ్యి బదనాం అవుతారు అనేది అన్న ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి అటువంటిది కూడా ఏం లేదు, వాళ్ళకు ఏం లేదు. సో ఇప్పుడు వెంటనే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్రామిసే, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రామిస్. ఇంకోటి వీళ్ళే కాదు, రాహుల్ గాంధీ వచ్చి, ప్రియాంక గాంధీ కూడా వచ్చి యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఇక్కడ ఈవెన్ ప్రైవేట్ సెక్టార్లో కూడా 75% రిజర్వేషన్స్ ఇక్కడ తెలంగాణ వనరులు వాడుతున్నారు కాబట్టి అని చెప్పిండ్రు. వీళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఉద్యోగాలు లేవు, భృతి లేదు, ఏం లేదు. వీళ్ళని కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరు. నిరుద్యోగులను ఎక్కడేసిన గొంగడి కాదు, పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు ఈ జీవితాలు మొత్తం కాలిపోతున్నాయి. ఇప్పుడు వెంటనే ఏంటంటే గవర్నమెంట్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా చేసి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఉట్టిగా ఏదో ఇచ్చినాం, అవి ఇచ్చినాం అని మళ్ళీ కోర్టు కేసెస్ అయ్యేటట్టు కాకుండా ఇప్పుడు ఇటువంటి జరగకుండా తెలంగాణలో ఉండాలి. అశోక్ కూర్చున్నట్టుగా రేపు భవిష్యత్తులో కూడా తెలంగాణలో జరగకుండా ఉండాలంటే వాళ్ళు వెంటనే ఉద్యోగాలు అనౌన్స్ చేయాల్సిందే. వాళ్ళకు తెలంగాణలో వేకెన్సీస్ ఉన్నాయని మొత్తం చాలా ఓపెన్గా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా తీసి బయట పెట్టింది కదా. సో నువ్వు ఫస్ట్ ఇయర్ ఇయ్యలేంది, నువ్వు లాస్ట్ వరకు ఏమి ఇస్తావు? సో బద్నాం అవుతున్నది గవర్నమెంట్ కనుక. ఇది మీరు ఏమనుకుంటారంటే ఏమవుతుంది మూమెంట్ కూడా ఆ స్థాయిలో బయట ఒక వాతావరణం క్రియేట్ కాకపోవడం కూడా ప్రభుత్వానికి కొంత అంత ప్రెషర్ బిల్డ్ అవుతలేదేమో. అంటే అపోజిషన్ పార్టీలు, నిరుద్యోగులు వీళ్ళందరూ ఒక మూమెంట్ తీసుకురావాలి కదా. మరి ఎందుకు సరే నిరుద్యోగులు మాట్లాడుతున్నారు కానీ పార్టీస్ అయితే అసలు సైలెంట్గానే ఉన్నాయి. అసలు ఈ పార్టీలోనే కదా చేసిందంత. మళ్ళీ ఇంతకుమున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మెయిన్ అపోజిషన్ పార్టీ, వాళ్ళే కదా ఉద్యోగాలు ఇయ్యంది. అది ఇయ్యకనే ఈ గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ పడగొట్టి బీఆర్ఎస్ పడగొట్టి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కదా. పొలిటికల్ పార్టీస్కి ఎవరికి వీళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండదు ఉంటే వీళ్ళకి ముందు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైనా రావాలన్నా కానీ వాళ్ళని ఇలా గత ప్రభుత్వం లెక్కనే ఒక పైశాచికం లెక్క వీళ్ళు కూడా కేసులు పెట్టేటువంటి ప్రమాదం ఉందనేది జనరల్గా వీళ్ళు యువకుల లోపల ఉంది. ఇక్కడ చిన్నగా చేస్తే వాళ్ళ ఊర్ల కాడికి పోయి వాళ్ళ అమ్మ నాయన కాడికి వెళ్ళి ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే ఇనుప కంచెలు అన్నారో, ఇనుప కంచెల గవర్నమెంట్ ఇంతకుముందు అన్నారో, ఇప్పుడు వాళ్ళు మొత్తం ఇనుప కంచెలనే ఉన్నది. ఇలా సెక్రటరీకి వెళ్ళి వస్తుంటే చూడండి, 100 మంది పోలీసులు ఉన్నాడు అక్కడ పహారా బట్టి. సో ప్రజాపాలన అని చెప్పి వీళ్ళు కూడా అట్నే చేస్తున్నారు. యువకులను ఎక్కడ ఏ చిన్నగా చేసినా కానీ మీ జీవితం సర్వనాశనం చేస్తాం, మీకు నౌకరు రాకుండా చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పని భయానికి గురి చేస్తున్నారు వీళ్ళంతా. సో ఉద్యమాలు నిజంగా ఇటువంటి టైంలో ఏం చేయాలంటే ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీలు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, ఎంఐఎం కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, సిపిఎం సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ క్యాడర్ బయటకు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మా బొట్టలో మాట్లాడుతున్నాం, నేను వీటిలో ఇట్లా మాట్లాడుతున్నాను. ఏం చెప్పారు మీరు లోపల? తనతో ఏం మాట్లాడారు? నేనైతే మెయిన్గా నేను తనది మాట్లాడింది విన్నా. నేను వినే వచ్చిన, నేను తనకేం చెప్పలేదు. కాకపోతే కూర్చునే ముందు మాత్రం నువ్వు దీర్ఘకాలికంగా ప్రిపేర్ అయ్యి కూర్చో, ఏదో ఓవర్ నైట్గా జరుగుతుంది కాదు. గవర్నమెంట్ బాగా యువకుల మీద, విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నది కాబట్టి కొంచెం టైం పడుతుంది, అది రావాలన్న టైం పడుతుంది. నాయకులు మాత్రం ఏం లేరు, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు లిక్విడ్స్ పోతున్నాయి కాబట్టి ఈయనకు ఆర్గాన్స్కి ఏం డేంజర్ లేదు అనేది చూసుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు ఇక్కడ సీరియస్ అయితే వాళ్ళు సీరియస్గా తీసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దాన్ని కాపాడేందుకే ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చి వేసిండ్రు, దాన్ని మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. కానీ ఇది రావాలంటే ఇప్పుడు పండుగ ఉన్నది అంటున్నది. కానీ యువకుల విద్యార్థుల వాళ్ళకి నౌకరీ వద్దనేది ఏం లేదు. వాళ్ళు రోడ్డు మీదకి బయటికి వస్తే చాలు వీళ్ళు పట్టుకపోయి లోపలికేసే సిచ్యువేషన్ ఉంది కదా. సో ఎక్కడో దగ్గర ఈ గవర్నమెంట్కు దీని వ్యతిరేకత ఈ యువకుల తరఫు నుంచి జరుగుతుంది, అది మనం చూస్తాం. కానీ ఏంటంటే దీన్ని ఇమీడియట్గా స్పందించి, అట్లీస్ట్ ఇప్పుడన్నా స్పందించి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇమీడియట్గా వెంటనే ఇస్తే మంచిది. విఠల్ గారు మీరేం చెప్తారు? ఈ ఆయన దీక్ష కొనసాగుతున్నది బయట. సరే కొంతమంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తున్నారు. దిల్సుఖ్ నగర్లో కూడా ఒక పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా బయటకు వచ్చారు. సో ఇంకా జరగాల్సిన అవసరం ఉంది బయట కూడా. ఏం మాట్లాడతారు?
ముందుగా అశోక్ నాకు ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్, నా రూమ్మేట్ కూడా. మొండి పట్టుదలతో దాదాపు 12 రోజుల నుంచి తన కుటుంబాన్ని పనంగా పెట్టి, తన పిల్లల భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని పనంగా పెట్టి కూర్చున్నాడు. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలి, రాజకీయ నాయకులకు ఉద్యోగాలు వస్తున్నాయి తప్ప నిరుద్యోగుల సమస్య తీరట్లేదు. ఈ నిరుద్యోగులు ఇట్లా అశోక్ సార్కి ఏమైనా అయితే మాత్రం నిరుద్యోగులు అందరూ కూడా నేపాల్ లాగా ఈ పాపాలు చేసిన వాళ్ళకి, టీజీపీఎస్సీ వాళ్ళకి, పాపాలు చేస్తున్న రాజకీయ నాయకులకి నేపాల్ ట్రీట్మెంట్ ఇచ్చి కేపాల్కి పంపించే పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాము. అన్న అంటే రేవంత్ అన్న అని ఉన్న రేవంత్ రెడ్డిని ఇలా నిరుద్యోగులు సోషల్ మీడియాలో రాక్షస రెడ్డి అని చెప్తున్నారు. ఇంత రాక్షసత్వం ఎందుకు? ఇలా నిరుద్యోగులు బయటకు వస్తే అరెస్ట్ చేస్తున్నారు. ప్రజాపాలన అని చెప్పి పోలీసులు ఉక్కు పాదంతో పోపిస్తున్నాడు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని పెట్టి అరెస్ట్ చేపిస్తున్నారు. ఇక్కడ నిరుద్యోగుల సమస్యల మీద కొట్లాడుతున్న అశోక్ సార్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్ గా మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్న నోటిఫికేషన్ ఏముందో ఇమీడియట్ గా ప్రకటించి అశోక్ ప్రాణహాని నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉంది. నిరుద్యోగులారా మేలుకోండి, తెలంగాణ మేలుకోండి. అశోక్ పరిస్థితి దారుణంగా క్రిటికల్ గా అయ్యేదాకా తెచ్చుకోవద్దు. ఇప్పటికే 12 రోజులు అయింది కాబట్టి తెలంగాణ సమాజానికి, పౌర సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమంటున్నాడు? దీక్ష విరమిస్తా అంటున్నాడా? మీరు మాట్లాడినట్టున్నారు కదా. అంటే ప్రభుత్వంలో కదలిక వచ్చి ఒక ప్రకటన వస్తే ఆయన దీక్ష విరమించడానికి రెడీగా ఉన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఎన్నిసార్లు 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారో కనీసం 50,000 ఉద్యోగాల కన్నా ఒక ప్రకటన ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి వైపు నుంచి ఎవరైనా వచ్చి ఇస్తే ఆయన ఏదో ఒక రిజల్ట్ బిల్డ్ అయితే తప్ప గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వదు కదా. ప్రెషర్ బిల్డ్ అవ్వడానికి ఏమన్నా అవకాశాలు కనబడుతున్నాయా? అంటే ఒకటి దురదృష్టవశాత్తు ఏంటంటే పండగ రావడం ఒకటి, ఈ నిరుద్యోగులు కూడా రకరకాల ఇష్యూస్ తోటి ఇళ్ళకి వెళ్ళడం తోటి రావాల్సినంత రాలేదు. ఇప్పటికైనా విద్యార్థులు, నిరుద్యోగులారా కదలండి. ఇది సరైన సమయం. మనం ప్రెజర్ తీసుకురావాలి, దీక్ష యొక్క ఫలితాన్ని తీసుకోవాలి. అదేవిధంగా మాట్లాడితే ఎవరు పడితే వాళ్ళు ఆమరణ దీక్ష చేసే ముందు అందరినీ సంఘటితం చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆమరణ దీక్ష అనేది కూడా ఒక అపహాసు పాలయ్యే పరిస్థితి ఉంది. గతంలో మన చేసిన వాళ్ళకి ఇప్పటికైనా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే సంఘటిత శక్తిగా ఉండి మన లక్ష్యాలు సాధించుకోవాలి. హింసాయుత పద్ధతులు కాకుండా శాంతియుతంగా చేయాలి. ప్రభుత్వాలు ఇట్లనే దిగజారితే మాత్రం నేపాల్ లాంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఉస్మానియా హాస్పిటల్ దగ్గర పరిస్థితి. చాలా మంది నాయకులు వచ్చి ఆయన్ని పరామర్శిస్తున్నారు, వెళ్తున్నారు. ఒక మూమెంట్ బలంగా తయారవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు, పేపర్లలో ప్రకటనలు కూడా వేయించినారు. ఆయా పేపర్లకి డబ్బులు ఇచ్చి మరి యాడ్స్ కింద, కమర్షియల్ యాడ్స్ కింద. సో మరి ఎందుకు 2 లక్షల ఉద్యోగాల భర్తీని చేపట్టట్లేదు? జాబ్ క్యాలెండరు, ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలు, ఇవన్నీ రకరకాలుగా మనకి వేయాల్సిన ఉద్యోగాలు, ఇవన్నీ ఖాళీలు ఉన్నాయన్నది కూడా కనబడుతున్నది. సో ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మీరు రెస్పాండ్ అయితే ఆయన దీక్ష కూడా విరమిస్తాడు. సో అంతా ప్రశాంతత నెలకొంటుంది. ఇమీడియట్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్పందించాలి. కెమెరామెన్ అభిజిత్తో రఘు, మన తొలివేలు.